రాహుల్ బాబు. ఆ! అబ్బా! ఓహ్! అయ్యో! అమ్మా! ఓహ్! ఏంటి రాహుల్ బాబు ఇది? హ్మ్. అ అబ్బా! అయ్యో! ఓహ్! అయ్యో! అబ్బా! అబ్బా! అయ్యో! నొప్పులు అప్పుడే స్టార్ట్ అయ్యాయి సరసు. ఆ! ఆ! అయ్యో! ఏయ్! బాబో పాపో ఒకటే తంతున్నారు చూడు. చెవిటు కదా బాబు తంతున్నాడా? హ్మ్. వారసుడి గురించి అప్పుడే ఆలోచనలు వద్దని చెప్పాను కదా బాబు. మళ్ళీ ఏంటి వేషాలు? నువ్వు చెప్పావు గాని తొందరగా మన మధ్యకి ఎవరో ఒకరు వచ్చేస్తే బాగుంటుంది కదా అని. ఏయ్, 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 వద్దు. సరస. తొందరపడికు సుందరవదనా. ఏయ్, ఔ, ఔ. ఏయ్. ఇదిగోండి. కాస్త ఈ మజ్జిగ తాగితే వేడిగా ఉన్నారు, చల్లబడిపోతారు. ఏంటి మజ్జి హ్మ్. సరేలే, నువ్వు చెప్పావుగా ఇంకేం చేస్తావు. ఇవ్వు తాగుతాం. హ్మ్. ఆ! ఉన్న మీసాలు సరిపోనట్టు ఈ కొత్త మీసాలెందుకో? రోజు రోజుకి మీరు మరీ చిన్నపిల్లాళ్ళ అయిపోతున్నారు. మళ్ళీ వారసుడి గురించి కథలు, నాటకాలు. వేరే ఆ! మహాప్రభు, మీతో మాట్లాడడం చాలా కష్టం. ఏయ్. సరసు, ఒక్క క్షణం కళ్ళు మూసుకో. ఎందుకు? ఆమ్, ఏం లేదు, ఫస్ట్ నువ్వు మూసుకో చెప్తా. ఆహ్, మీరేదో చేస్తారు. నేనేం చేయను సరేనా. ఓహ్! సరే రాహుల్ బాబు. మిమ్మల్ని నమ్ముతున్నాను మరి. ఉమ్, హ్మ్. ఉమ్. సరసు, నువ్వు ఇక్కడే కదలకుండా నించో, ఓకేనా. హ్మ్.
ఇప్పుడు కళ్ళు తెరు. మీరేదో చేశారు రాహుల్ బాబు. అయ్యో ఏంటిది బాబు, బొట్టు పిల్ల నుదుటిని పెట్టుకోవాలి, ఇలా నడుము కాదు. ఇక్కడేమో అందానికి పెట్టుకుంటారు, మరి ఇక్కడేమో ఈ అందానికి దిష్టి తగలకుండా పెట్టాను. ఏంటి బాబు మీరు? నా భార్యకి, మేడం ముద్దుల కోడలికి ప్రేమతో ఇచ్చిన బాధ్యతకి ఎప్పటికీ దిష్టి తగలకుండా ఉండాలని ఇలా చేశాను. మీకు బాధ్యత కనిపిస్తుంది బాబు, కానీ నాకు మాత్రం ఇంకెన్ని రోజులా అని భయంగా ఉంది. అడగకుండానే అన్నీ చేస్తున్న అమ్మగారికి నేనే వెతుకుతున్న శత్రువు నన్ను తెలిస్తే ఏమవుతుందో, నన్నేం చేస్తారో అని. ఏయ్ సరసు సరసు సరసు, ప్లీజ్ మళ్ళీ అదే విషయం ఆలోచిస్తావేంటి? ప్లీజ్ సరసు, వద్దు. సరసు, నువ్వెవరో తెలిసిన రోజు సరసు పేరుతో శత్రువు కన్నా వాణి పేరుతో నంబర్ 1 కోడలు కనిపించాలి. ముందు నువ్వు దాని గురించి ఆలోచించు. ఏంటి, సరేనా? నెగిటివ్గా ఆలోచిస్తే కర్ర కూడా పాములా కనిపిస్తుంది. పాజిటివ్గా ఉంటే పాము కూడా తాడంత తేలిగ్గా అనిపించి మొత్తం భయం అంతా దూరం అయిపోతుంది. అంతా మంచి జరుగుతుంది సరసు. నువ్వు దేని గురించి ఆలోచించొద్దు, సరేనా? సరే బాబు. నీ బ్రతుకుని ఆర్పడం, చీకటి చేయడం కూడా నాకు ఇంతే సింపుల్. నిన్ను ఏంటే, చేతిలో మజిల్ లూజ్ అయిందా? మాట్లాడితే గాల్లోకి లేస్తుంది. నాకేం కాలేదే, నీకే రోజులు కాదు కాదు గంటలు గంటలు దగ్గర పడ్డాయి. నీకు చెప్పిన 24 గంటల్లో ఇంకా 3 గంటలు మాత్రమే మిగిలాయి. 3 గంటలు మాత్రమే. ఈ లోపు ఇక్కడ సమయం వృధా చేసుకోకుండా పెట్టబెడ సర్దుకో. కంగారులో ఏదైనా ముఖ్యమైనది మర్చిపోతే తీసుకురావడానికి కూడా ఎవరూ ఉండరుగా. ఏయ్, ఎక్కడికే వెళ్లేది? నీలాంటి దాన్ని వార్నింగ్లకి భయపడి పారిపోయేంత పిరికి దాన్ని కాదే నేను. అనుకున్నది సాధించే ప్రీతిని. నువ్వు అనుకున్నది సాధించే ప్రీతివైతే నేను నా వాళ్ల కోసం నిలబడి ఎలాంటి వాళ్లతోనైనా తిరగబడే సరస్సుని. గోదావరి నీళ్ల పొగరు, గుండెల నిండా పౌరుషం, గొంతులో ధైర్యం, గుప్పెట్లో బలం ఇంకా అలాగే ఉంది. అదుపులో ఉన్నంత వరకే నీకు ఆయువు ఉంటుంది.
జాగ్రత్త. అమ్మో అయ్యో అమ్మో అయ్యో అయ్యో అమ్మో అయ్యో ఎవరు ఉండరా? అవునా? నాకు నాకు చాలా భయం వేస్తోంది. చూడు చూడు, నా కాళ్ళు చేతులు ఎలా వణికిపోతున్నాయో. అయ్యో అయ్యో మండిపోతున్నాయి బాబోయ్. ఏయ్, నువ్వేదో పెద్ద రాణి రుద్రమ్మ దేవిలా మాట్లాడుతున్నావేంటే? ఏయ్, నా మెళ్ళో తాళి కట్టాల్సిన రాహుల్ని నీ మొగుడిని చేసుకున్నా. నేనే వారసురాల్ని అని చెప్పిన ఆంటీతోనే అధికారం కట్టబెట్టించుకున్నా. నా ఇల్లు అవ్వాల్సిన ఇంట్లో నుండే నన్నే పంపించాలని చూస్తున్నా. అది మాత్రం నీ వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. నీలాంటి కొవ్వులు తిరిగిన ఎందరో రాక్షసుల్ని బూడిద చేయడానికి ఆ దేవుడు అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. కానీ నీకు నేను చాలు, నేను చూసుకుంటాను. ఏయ్, ఈ పొగరు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా తొక్కేయాలో నాకు చాలా బాగా తెలుసు. రాహుల్ని చూసుకునే కదా ఇంత రెచ్చిపోతున్నా. మీ ఇద్దరిని విడతీసి ఈ ఇంటి నుండి నిన్ను దూరం చేసి రాహుల్తో నేను కాపురం చేస్తాను. ఇది 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 జరుగుతుంది, ఇదే జరుగుతుంది. ఏంటే వాగుతున్నావు? బ్రతకడం అంటే ఒకరిని బలి చేయడం కాదు, నలుగురి బాగు కోసం ఆలోచించడం, నీతిగా నిలబడ్డం. నీలాంటి దాన్ని కొట్టి కొట్టి నా చేతులు నొప్పే తప్ప నీలో మాత్రం ఏ మార్పు ఉండదు. ఏం బతికేనిది? ఛీ! ప్రీతి, ఏం చేస్తున్నావు? ప్రీతి, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ప్రీతి? ఏంటదంతా? ఆంటీ, ఆంటీ, ప్రీతి, ఆంటీ, ఆంటీ, ఆంటీ. ప్రీతి, ఏమైందమ్మా? ఏంటిలా ఉన్నావు? అవమానం ఆంటీ. ఇంటి పెత్తనం, అధికారం చేతికిచ్చినందుకు మీ చిన్న కొడలు నాకు చేసిన సన్మానం ఆంటీ. నేనేం చేశాను? ఏంటి? వాణి చేసిందా, లేక వాణి పేరుతో నువ్వేమైనా చేసుకుని నటిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు రాహుల్? నటించాల్సిన అవసరం నాకేంటి? నువ్వు నీ భార్యని సపోర్ట్ చేయి, అందులో తప్పలేదు. కానీ తనొక్కతే కరెక్ట్ అని మాత్రం చెప్పకు. ప్రీతి, ముందు ఏం జరిగిందో చెప్పు. తప్పొప్పులు తర్వాత తెలుద్దాం. ఆంటీ, ఇంటి పవర్స్ తన చేతికొచ్చాయని కంగ్రాట్స్ చెప్పడానికి వాణి దగ్గరికి వెళ్తే చిన్న విషయానికి గొడవ పెట్టుకుని నన్ను ఇంత దారుణంగా కొట్టింది ఆంటీ. చూడండి చూడండి, ఇదిగో చూడండి, నా బట్టలు చూడండి ఆంటీ, చూడండి చూడండి. ఆ అమ్మాయి నీతో గొడవ పెట్టుకోవడం ఏంటి?
నిన్ను కొట్టడం ఏంటి? అబద్ధం చెప్పినా నమ్మేటట్టు ఉండాలి గాని నవ్వేటట్టు కాదు. అయ్యో, మీరు నేనేం చెప్పినా నిజం కాదని ఫిక్స్ అయిపోతే ఎలా అంకుల్? జరిగింది చెప్తున్నా మీరు నమ్మకపోతే ఎలా? ఆంటీ ఆంటీ, దిస్ ఇస్ నాట్ ఫేర్ ఆంటీ, దిస్ ఇస్ నాట్ ఫేర్. వాణి, ప్రీతి చెప్పింది నిజమా? నువ్వు తనని కొట్టావా? అడుగుతుంది నిన్నే, చెప్పు. అవునమ్మగారు, కొట్టాను. ఇదేటి, ఈ గుంట ఎంత పని చేసేసినది? ఎన్ని రోజులు నా బలం అనుకున్న ప్రీతికే గోబ పగిలిందంటే ఇక నా సంగతేటో. ఎందుకు కొట్టావు? కొట్టాల్సినంత తప్పు ఏం జరిగింది? తప్పేం లేదు ఆంటీ, తప్పేం లేదు. మీరిచ్చిన చదువు, పెత్తనం, అధికారం తనలో పొగర్ని పెంచాయి. నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వాణి ఇప్పుడు ఒక్కసారిగా ఆరగింటిగా మారిపోయింది. ఇన్ని రోజులు అందరి ముందు మంచిగా ఉండడం, సర్వెంట్లా బిహేవ్ చేయడం, ఆ అమాయకత్వం అంతా తన నటన ఆంటీ. మిమ్మల్ని మోసం చేసి ఇంటి పవర్స్ ని, ఇంట్లో వాళ్ళని తన గ్రిప్ లో పెట్టుకోవాలనుకోవడమే వాణి అసలు టార్గెట్ ఆంటీ. ఇంక చాలా ఆపు. అమ్మగా, ప్రీతి చెప్పిన మాటల్లో ఒకటి కూడా నిజం లేదు. అవన్నీ అబద్ధాలే. ఏంటి అబద్ధం? ఏంటి అబద్ధం? ఓ అవునులే, రెడీ హ్యాండెడ్ గా దొరికి అందరి ముందు దొరికిన తర్వాత ఇంతకన్నా గొప్పగా ఏం మాట్లాడతావు చెప్పు? నీ మాట, నువ్వు, నీ పనులు అన్ని అన్ని అబద్ధాలు, మోసాలు. ప్రీతి, రైట్, నువ్వు చెప్పింది నిజం. అయితే ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఒకసారి ఇవ్వు, చెప్తా. ఇమ్మని చెప్పానా? లాక్ ఓపెన్ చేయి. నిన్నే లాక్ ఓపెన్ చేయి. లాక్ ఓపెన్ చేయి.